నమస్కారం మాధవీలత గారు. నమస్తే అంజు గారు. సో మొత్తానికి న్యూ ఇయర్ ఒక మంచి కాంట్రవర్సీతో స్టార్ట్ చేశారు. నేను మంచి అంటారండి, హర్టింగ్తో స్టార్ట్ చేశారు. కానీ మీరు చెప్పాలనుకున్న మెసేజ్ మంచిదే. ఓన్లీ ఎందుకు ఆ ఒక్క నియోజకవర్గమే తాడిపత్రి అనేది ఎందుకు తీసుకున్నారు? మెసేజ్ మంచిదే. యాక్చువల్లీ ఆయన బూత్ మాట్లాడకుండా ఉండింటే అసలు ఇది ఏ రకంగా కన్సిడరేషన్లోకి కూడా వచ్చిండేది కాదు. అది నెక్స్ట్ ఇలా ఈ యొక్క ప్రాంతం లేకపోతే ఈ యొక్క కాన్స్టిట్యున్సీ లేక ఇలా ఎవరు అడిగే వాళ్ళు కాదు. ఇంకొక ఊరు పేరు చెప్పమన్నా నేను చెప్తాను, ఆఖరికి మా ఊరి పేరు చెప్పమన్నా కూడా నేను చెప్తాను. అలాంటి సందర్భం జరుగుతుంది అంటే నాకు అలాంటి జాలి దయ ఏం లేదు. ఏ ఊరు గురించి అయినా మాట్లాడమంటే నేను మాట్లాడతా. అది నా దృష్టికి వచ్చింది, నేను మాట్లాడడం జరిగింది, అంతే. మీకు ఇన్ఫర్మేషన్ అందింది అయితే ముందు? ఎస్. అక్కడికి ఇవి రాబోతున్నాయి, ఏది గంజాయికి సంబంధించిందో లేకపోతే ఇంకోటో ఆ పార్కులో జరుగుతుందని నేను ఎక్కడ చెప్పలేదు కదండి. తిరిగి వచ్చే దారిలో, అది కూడా అర్ధరాత్రి 1:30 వరకు పార్టీ అన్నారు. 1:30 తర్వాత తిరిగి ఇంటికి రావడానికి ఎంత సమయం పడుతుంది? అది కూడా చాలా నీట్గా చెప్పాను. మీరు ఉపయోగించే ఏదో ఒకటి ఆటోనో, బస్సో, కారో, లేకపోతే ఏదో ఒకటి మోటార్ బైకో ఏదో ఒకటి ఉపయోగించి ఆ దారిలో వచ్చే క్రమంలో ఎవరైనా మీ మీద ఏదన్నా చేస్తే బాధ్యులు ఎవరని అడిగా. పైగా ఎందుకు అంటే మహిళలు ఒక్కళ్ళే రావాలి, సింగిల్ మగ పురుగు కూడా ఎలో లేదు అన్నారు. మరి ఇప్పుడు ఆడదాన్ని రేప్ చేసుకోగలదా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. మా అయితే జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు, లేకపోతే నేలకేసి బండకేసి బాదుకుంటారు. దాన్ని మహిళలు కొట్టుకోవడం అంటారు తప్ప, ఆమె మీద అన్యాయం జరగాలంటే వేరే మగవాళ్ళు ఎవరన్నా చేస్తే తప్ప ఆమెకు అన్యాయం జరిగినట్లు. ఆమె రక్షణకి ఎవరు బాధ్యులు అని అడిగాను. పైగా 31st నైట్ ఎన్ని చోట్ల పోలీస్ సెక్యూరిటీ ఇస్తుంది? నేను ఆ ఉద్దేశంతో చేశాను, అంతే. నేను ఇప్పటికీ నేను చేసిన వీడియో తప్పు అని నేను అనుకోవట్లేదు, అనుకోను కూడా. ఆయన కూడా అదే అంటున్నారు, నేనైతే తప్పుగా ఏం మాట్లాడలేదు, మిగతా వాళ్ళు తప్పుగా భావిస్తున్నారు తప్ప నేను మాట్లాడినట్టు తప్పు లేదని ఆయన కూడా అదే చెప్తున్నాడు. అదే కదా, ఏదో మీ అందరు తప్పు, మీడియా వాళ్ళు జనాలు అందరు తప్పు అంటున్నారు కాబట్టి తీసుకో, భిక్షం వేస్తున్నా. మై అపాలజీస్ టు యూ. ఇది సారీ అని పదం. ఓకే, మై అపాలజీస్ టు యూ. భిక్షం ఆయన వేస్తున్నారు, కానీ ఆయన భిక్షాన్ని నేను స్వీకరించట్లేదు. బికాజ్ ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్. ఓకే, నేను బెగ్గర్ అయితే ఆ భిక్ష తీసుకుంటా. అయ్యా మహాప్రసాదం అయ్యా, మీరు నాకు ఏదో అపాలజీస్ అనే భిక్ష. ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్. హీ మెన్షన్డ్ దట్ ఐఎమ్ ఎ ఉమెన్, ఐ హ్యావ్ సెల్ఫ్ రెస్పెక్ట్. ప్రీవియస్ ఏమన్నా భేదాభిప్రాయాలు ఉన్నాయా? ఏమీ లేవు, అందరూ అదే అడుగుతున్నారు. ఆయన ఎవరు నాకు నిజంగా తెలియదు తెలుసు. ఆయన వీడియో నాకు వాట్సాప్ చేశారు, చూడండి అంటే నేను నాకు బిఫోర్ నైటే చేశారు ఆయన వీడియో. ఓకే, నేనేదో బాగా చిరాకులో ఉండి ఈజ్ దట్ వెరీ ఇంపార్టెంట్ టు సీ హూ ఈజ్ దిస్ మ్యాన్ అని అడిగా. మీరు చూడండి తర్వాత మాట్లాడతామని కూడా అన్నారు. ఏం చూస్తాంలే పిచ్చ లైట్ అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. ఆనెస్ట్లీ నైట్ ఎప్పుడో 10కో ఎప్పుడో పంపించారు నాకు, 2వ తారీఖు రాత్రి. ఓకే, ఇది చూశాను. ఎవరో పెద్ద ఆయన ఉన్నాడు, ఏం చెప్తుంటాడు మనకి ఎందుకు క్వశ్చన్ కూడా అబ్బా అని చెప్పేసి, అంటే కాదు ఒకసారి చూడండి అంటే ఫస్ట్ లైన్ ప్లే చేశా. ఫస్ట్ లైన్లో ఏం లేదు, నేను ఏదో చెప్తున్నా, ఏదో అన్నారు. ఏ నాన్ సెన్స్ మనకి ఎందుకు అబ్బా, హూ ఈజ్ దిస్ మ్యాన్ అంటే మీరు చూడండి తర్వాత మాట్లాడతామన్నారు. నేను చూడలేదు అసలు ఆ రోజు వీడియో, రాత్రి చూడలేదు. ఓకే, నెక్స్ట్ డే నిద్ర లేచేసరికి మీడియా కాల్స్ మొత్తం ఇట్లా చూస్తాం, మిస్డ్ కాల్స్ లిస్ట్ ఇలా ఉంది ఎర్రగా. ఏంట్రా బాబు, మేబీ ఏదైనా జరిగి ఉంటుంది, ఆంధ్ర తెలంగాణలో ఏదైనా ఇష్యూ జరిగి ఉంటుంది ఏమో, నా వాయిస్ కావాలనుకున్నాను. కానీ ఆ ఇష్యూని నేనని వాట్సాప్లోకి వెళ్తే తెలిసింది. ఓకే ఓకే, ఫస్ట్ మనకు మిస్డ్ కాల్స్ ఇట్లా స్క్రీన్లో పడిపోతాయి కదా, మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటి. సో ఐ థాట్ ఏదో దెర్ ఇస్ సంథింగ్ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూ అని. బట్ దట్ ఉమెన్ ఈజ్ మీ అని నాకు వాట్సాప్లోకి వెళ్ళి ఓపెన్ చేసాక తెలిసింది. తాడిపత్రి అనేది ఒక సెన్సిటివ్ ఏరియా. మీరు అక్కడ మహిళలకి రక్షణ కోసం ముందుగా అందరినీ అలర్ట్ చేశారు, అదొకే. కానీ చాలా ఉన్నాయి కదా సెన్సిటివ్ ఏరియాలు. ఏపీలో తీసుకున్నా కానీ తెలంగాణలో తీసుకున్నా కానీ కొన్ని సెన్సిటివ్ ఏరియాలు ఉన్నాయి, వాటిని ఎక్కడ మీరు మెన్షన్ చేయలేదు. నా దృష్టికి వస్తే మెన్షన్ చేసింది. నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ మీకు ఇగో ఈవీపీ సెన్సిటివ్ ఏరియా అని ప్రతి ఊరి మీద ఒక వీడియో చేసి ఆ కాన్స్టిట్యున్సీని మెన్షన్ చేసి మరీ చేస్తా. ఓకే ఓకే. ఇప్పుడు అక్కడ నేను చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఓన్లీ ఫర్ లేడీస్, ఒక మగ పురుగు కూడా అలో లేదు అన్నప్పుడు ఆడవాళ్ళకు మళ్ళీ రక్షణ ఏంటి అన్నదే కదా నా ప్రశ్న. అందులో కూడా మెన్షన్ చేశాను, మీరు మీ కమ్యూనిటీలోనో లేకపోతే సేఫ్ జోన్లో చేసుకుంటే అసలు నేను చెప్పకపోయిండేదాన్ని అని కూడా అన్నాను. ఆ దారిలో వచ్చేటప్పుడు పార్టీ చేసుకొని వచ్చేటప్పుడు, మీరు పార్టీ చేసుకునే దగ్గర అని కూడా నేను అలా ఆ పార్కులో ఏదో జరుగుతుందంటే ఆ పార్క్ గురించి నీకు తెలుసా అని నన్ను అడగొచ్చు. మొత్తం అయిపోయిన తర్వాత అసలు నోవేర్ రిలేటెడ్ టు దట్ పార్క్, దట్ పార్టీ, ఎనీథింగ్. తిరిగి వచ్చే దారిలో నేను అనింది, తిరిగి వచ్చే దారిలో 31st నైట్ పోలీస్ మాత్రం ఎంతమందికి సెక్యూరిటీ ఇస్తారు చెప్పండి. ఇప్పుడు అలయన్స్లో భాగంగా వాళ్ళు కూడా పొత్తులో భాగంగా ఉన్నారు కదా,
అది కన్సిడర్ చేయలేదా మీరు? ఎవరు? పార్టీ పరంగా చూసుకున్నా ఇప్పుడు మీరు బీజేపీ సైడ్ ఆయన కామెంట్ చేశాకంటారా? చేశాక అపాలజీ చెప్పారు మళ్ళీ. దాని తర్వాత మీరు ఇప్పుడు ఎందుకు ఛాంబర్కి వెళ్ళటం కావచ్చు, లేకపోతే ఇదం ఇదే. వెల్ యాక్చువల్లీ ఏమైందంటే మా పార్టీ వాళ్ళను అడగాలని నాకేం అనిపించలేదు, ఎప్పట్లాగే పెద్దగా స్పందించలేదు అనుకున్నాను. కానీ బట్ నాకు లీగల్గా నేను ప్రొసీడ్ అవ్వాలి అనుకున్నప్పుడు నీ సైడ్ తప్పు లేకుండా పార్టీ వాళ్ళని ఒకసారి అడుగు, ఇన్ఫర్మేషన్ ఇవ్వు అన్నప్పుడు ఐ ఆస్క్ అడిగినప్పుడు మా అమ్మాయి కాదని ఎవరు చెప్పారు? చెప్పలేదు కదా, కాబట్టే కదా బాబు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇలాగ అబ్యూస్ చేశారని చెప్పడం జరిగింది. దాని తర్వాతే కదా ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది. ఆయన ఇంతవరకు ఎవరికి క్షమాపణలు చెప్పలేదు, అలాంటిది చెప్పాడు కదా, అతని వాడుక భాష అంతే అని అన్నారు మా వాళ్ళు కూడా. అవునా అండి, మరి ఆయన వాడుక భాష నాకు అర్థమైంది, సో విచ్ మీన్స్ నా వాడుక భాష కూడా అదే కదా. అర్థం కాకపోతే ఆయన ఏదో కిలికిలి భాష మాట్లాడాడు అనుకోండి, ఓకే ఇది నా వాడుక భాష కాదు అని చెప్పి నేను వదిలేస్తాను. సో ఆ భాష నాకు అర్థమైందంటే నాకు వచ్చి ఆ భాష ఓకే. సో అప్పుడు నేను కూడా అనొచ్చు కదా అనొచ్చమ్మా అన్నారు. బట్ నన్ను మీరు పార్టీ వాళ్ళుగా నన్ను కన్సిడర్ చేసుకోవట్లేదని బయట జనాలు అంటున్నారంటే వాళ్ళు ఎవరో అనుకుంటే మనకేం సంబంధము? మేము అనలేదు కదా నువ్వు మా పార్టీ అమ్మాయి కాదని చెప్పేసి. కాదు అనే హక్కు కూడా ఎవరికీ లేదు అని చెప్పారు. పార్టీ పరంగా అండగా ఉంది అది డెఫినెట్గా ఉంది. ఇప్పుడు వివిధ క్షేత్రాలను కూడా మెన్షన్ చేశారు. ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని, బజరంగ్ దళ్, విహెచ్పి ఇంతమందిని మెన్షన్ చేశారు వాళ్ళు ఆయన తిట్టేటప్పుడు. అండ్ పార్టీకి ఇలా ఈమె దొరికిందా, ఇట్లాంటిదే దొరికిందా అని అన్నారు. ఇట్లాంటిదే దొరికిందా అంటే నన్ను ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఫైనలైజ్ చేసింది అమిత్ షా గారు. అంటే ఇప్పుడు అలాంటి వాళ్ళనే ఆయన చేశారని పాయింట్అవుట్ చేసినట్లుగా, అంటే తిట్టేసేస్తే ఈజీగా అయిపోతుంది. అందులోంచి ప్రతి పదం తీస్తే ప్రతి పదానికి చాలా డీప్ మీనింగ్ ఉంటుంది. బీజేపీ వాళ్ళకు ఇట్లాంటిది తప్ప ఇంకెవరు దొరకలేదా అన్నారు. అంటే బీజేపీలో అందరూ పనికిమాలిన వాళ్ళు ఉంటారని ఈయన ఉద్దేశం కదా. అంటే మోడీ గారి దగ్గర నుంచి ఇంతకుముందు ఉన్న వాళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళనే ఎంటర్టైన్ చేసుకుంటూ వచ్చారనే ఆయన ఉద్దేశం కదా. వివిధ క్షేత్రాలలో ఎగదేసి పంపించారన్నారు. అంటే ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ్ దళ్, హిందూ వాహిని ఇట్లాంటి వాళ్ళు, అంటే ఆయన ఉద్దేశంలో నేను ఒక పనికిమాలిన దాన్ని, నేనేదో వేరే పని చేసుకుంటుంటే నాలాంటి వాళ్ళని ఎగదోసి పంపించారు. అసలు ఆ సంస్థల గురించి ఆయనకి ఏం తెలుసు? ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు 2025కి. ఆ సంస్థలో ఒక సంఘ్ కార్యకర్త తన స్వయం సేవక్గా ఒక్కరోజు చేసే పని ఈయన లైఫ్ అంతా కూడా చేయలేడు. అండ్ విహెచ్పి అయోధ్య లాంటి రామాలయాన్ని మెయింటైన్ చేస్తుంది. ఎంత కేపబిలిటీ లేకపోతే, ఎంత సామర్థ్యం లేకపోతే మెయింటైన్ చేస్తారు. దాని నుంచి ఉన్న అనుబంధ సంస్థలే కదా బజరంగ్ దళ్ అయితేమి, హిందూ వాహిని అయితే, హిందూ చైతన్యం, ఇంకా చాలా ఉన్నాయండి, బోల్డ్ అన్ని ఉన్నాయి. అవి వివిధ క్షేత్రాలు ఎలక్షన్ టైంలో కలిసి పనిచేసిందాన్ని నేను వాళ్ళతో. ఓకే. సో అందరినీ కలిపి అన్నాడు. నాకు డెఫినెట్గా చాలా బాధేసింది. ఇప్పుడు ఈ ఇష్యూకి ఛాంబర్కి సంబంధం లేదు, మీరు ఛాంబర్ని ఎందుకు ఆశ్రయించారు? ఎందుకు లేదండి, ఆయన ఫస్ట్ మాట్లాడింది. మీరు కావాలంటే నా ఇంటర్వ్యూలో ఆయన పక్కన ఫస్ట్ ఆయన వీడియో ప్లే చేసి తర్వాతనండి, ఈమె ఫోటో చూడు ఎంత జుగుప్సాకరంగా ఉందో, రోజా పూలు వేసుకొని నేకెడ్గా ఆయన వాళ్ళ రాయలసీమ స్లాంగ్లో అన్నాడు. అంటే వాళ్ళ కాదులే, నా స్లాంగ్ కూడా మ్యాక్సిమం అలానే ఉంటుంది. నేను రకరకాల చోట్ల తిరగడం వల్ల భాష కిచిడి అయిపోయింది, అది కామన్. ఓకే. ఇలా న్యూడ్గా రోజా పూలు వేసుకొని న్యూడ్గా పడుకుంది, ఎంత జుగుప్సాకరంగా ఉంది, ఆడవాళ్ళకి ఎంత అసహ్యంగా ఉంది. అంటే నా ఫోటో చూస్తేనంట రోజా పూలు వేసుకుంది, ఆడవాళ్ళకి జుగుప్సాకరంగా ఉందంట. అది సినిమా పాటలో ఒక క్రియేటివిటీ, అది సినిమాకి సంబంధించిందేగా. మా ఊరు షూటింగ్కి వచ్చింది 2 నెలలు ఇక్కడ ఉంది, మరి అది కూడా సినిమాకి సంబంధించిందేగా. షూటింగ్ లేట్ చేయడానికి ఎక్కడికి పోతాం మరి మేము? నేను 9 రోజులు షూటింగ్ చేశాను, ఆయన 2 నెలలు అన్నాడు. మేబీ అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూలో జనరల్ పీపుల్కి 9 రోజులు, ఆయనకు 2 నెలలు అయ్యింది వచ్చేమో మోస్ట్ ప్రాబబ్లీ. ఓకే. అని ఇంకొకటి, ఈ సినిమా వాళ్ళు ఇంతే, ఈ సినిమాల్లో నటించుకుంటారు, మరి అది సినిమా అమ్మాయేగా, మొత్తం సినిమా మీదే కదా ఫస్ట్ అన్నాడు. సినిమా అనేదంటే ఈ సినిమా వాళ్ళందరూ ఇదే చేసుకొని బతుకుతారు అనే ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడారు. సో ప్రతిసారి సినిమా వాళ్ళు సినిమా అమ్మాయిని అయిన కారణంగానే కదా ప్రతిసారి ఇలా అన్నాడు. ఈయన అన్నాడు, ఇంతకుముందు వేరే వాళ్ళు అన్నారు, సమాజంలో జనాలు అంటున్నారు, ట్రోల్ చేసేటోళ్ళు అంటున్నారు. అంటే సినిమా వాళ్ళకి ఇంకా సినిమాలు వదిలేసేస్తే ఇంకా నెక్స్ట్ మనం జాబ్ చేసుకోవడానికి పనికిరాము, వాళ్ళ ఉద్దేశం అంతే జనాలకి. వీళ్ళు 1-2 సినిమాల్లో నటించిన తర్వాత ఇన్ కేసు వాళ్ళకి ఆఫర్లు లేవు అంటే వ్యభిచారం తప్ప వీళ్ళకి చదువు లేదు, సంస్కారం లేదు, వీళ్ళకి ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు, వీళ్ళు బతకలేరు అనేది వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ నాకు అంత అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు వీళ్ళు చెప్పిన పనే చేసుకోవాలంటే అంత పని చేసుకోక్కర్లేదు. సినిమా ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అనే పేరుతో ఫ్రెండ్షిప్గా ఉంటే ఇగో ఇన్ని సినిమాలు వస్తాయి, ఎంత డబ్బులు వస్తాయి, జాబ్ చేసుకొని బతకాల్సిన అవసరం లేదు. నేను బాగా హర్ట్ అయింది ఏంటంటే నా పార్టీకి నేను జాబ్ చేసుకుంటూ
నేను ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్సీలు కట్టుకుంటూ ఐటీ రిటర్న్స్ పే చేసుకుంటూ నేను వైట్ మనీతో నేను చాలా లక్షణంగా బతుకుతున్నా. వీళ్ళలాగా ఫ్రాడ్లు చేయలేదు, ఫ్యాక్షనిజం చేయలేదు, అవినీతి చేయలేదు, 4-5 బస్సులకు ఒకటే నెంబర్ పెట్టి తిప్పుకోలేదు, ఫ్రాడ్లు చేయలేదు, క్రిమినల్ కేసులు పెట్టించుకోలేదు, అట్రాసిటీ కేసులు పెట్టించుకోలేదు. ఇన్ని చేసిన వీళ్ళు పతివ్రతలు. రాజకీయం పేరుతో వీళ్ళందరూ పతివ్రతలు. వీళ్ళు చేసేది ఏంటి? అసలు యాక్చువల్లీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఒక ప్రాస్టిట్యూట్ని ప్రాస్టిట్యూట్ అనకూడదు. బికాస్ ఆమె వృత్తి చేసుకుంటుంది, డబ్బులు తీసుకుంటుంది. ఆమె ఎవరిని నొప్పించట్లేదు. ఆమెకు డిగ్నిటీ ఉంది, ఆమెకు థాట్ ప్రాసెస్ ఉంది, ఆమెకు వాల్యూ ఉంది, ఆమెకు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉంది. వీళ్ళున్నారు చూడండి, వీళ్ళకి అవేవీ లేవు. శారీరకంగా చేస్తేనే అంటే వీళ్ళు మరి అంత పతివ్రతలా? వీళ్ళు సతీ అనసూయ, సతీ సక్కుబాయి ఇలాంటి వాళ్ళ కోవకు మగజాతికి చెందిన వాళ్ళ వీళ్ళు అంత పతివ్రతల వీళ్ళు. వీళ్ళ చరిత్రలు తవ్వితే చాలా ఉంటాయని చాలామంది చెప్తున్నారు నాకు కూడా, తర్వాత బోలెడు ఉన్నాయని. కానీ నేను అవన్నీ మాట్లాడదలుచుకోలేదు. విని ఓకే ఫైన్. మరి వీళ్ళని ఏమంటారు? మెయిల్ ప్రాస్టిట్యూట్స్ అంటారా? వీళ్ళు మరి అవినీతి, అన్యాయం, అక్రమం, ఫ్యాక్షనిజం, మర్డర్లు అవి కూడా చేశారంట. మరి దీన్ని ఏమంటారు? మీకు సపోర్ట్ ఎవరు వచ్చారు? ఇప్పుడు మాకు సంబంధించి చూసుకుంటే శివబాలాజీ గారు వచ్చినట్టున్నారు. అంటే ఇప్పుడు మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదల్ రవి గారు వచ్చారు, జనరల్ సెక్రటరీ శివబాలాజీ గారు వచ్చారు, ఈసీఈ మెంబర్స్ వచ్చారు, అండ్ మనకు చైర్మన్ వచ్చేసేసి మంచు విష్ణు గారు. సో మంచు విష్ణు గారికి డే 1 నేను కాల్ చేసినప్పుడే వీళ్ళు కాల్ చేసి చెప్పారు. ఇమ్మీడియట్గా వితిన్ ఫ్యూ మినిట్స్లోనే కాల్ బ్యాక్ చేశారు. విష్ణుతో మాట్లాడాము, హీ సెడ్ ఓకే లెట్స్ టాక్ అన్నారు అని. అంతే, జస్ట్ మినిట్స్లో. ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే చాలామంది అనుకుంటారు మాధవీలత సినిమా ఇండస్ట్రీ వెళ్ళేసింది, ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద కామెంట్ చేస్తూ ఉంటుంది, సినిమా వాళ్ళని ఎప్పుడు తిడుతూ ఉంటుంది, ఈ పిల్లకి ఆఫర్లు ఇవ్వలేదని కడుపుమంట. బట్ సినిమా వాళ్ళందరికీ తెలుసు మాధవీలత మాటలు కఠినంగా ఉంటాయి తప్ప రైట్ పాయింట్లో మాట్లాడుతుంది, ఆన్ పాయింట్ మీద మాట్లాడుతుంది. సో ఎవరిని బ్లేమ్ చేయడం ఆ అమ్మాయి ఉద్దేశం కాదు. అలా బ్లేమ్ చేసుకుంటూ కూర్చోమంటే స్వీట్గా హాయ్ హలో క్యూటీ పై అనేసేస్తే ఆఫర్లు వస్తాయంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్న వాళ్ళకి వస్తాయి, కొత్తగా వచ్చే వాళ్ళకి కొంచెం కష్టమవుతుంది. సో అవేవి చేయలేదు, బట్ స్టిల్ షీఈ్ టాకింగ్ సంథింగ్ గుడ్ అన్నది ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు. కాబట్టి నేను కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు ఎంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఫోన్ చేసి నన్ను అప్రిషియేట్ చేశారు. దో అర్లియర్ వాళ్ళు నాతో రాంగ్గా మాట్లాడి ఉంటే కూడా నేను సాఫ్ట్గా డినై చేసిన వాళ్ళు కూడా బాగా మాట్లాడుతున్నావు అమ్మా, చాలా బాగా మాట్లాడుతున్నావు అని ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరు నాతో తప్పుగా మాట్లాడిన వాళ్ళు కూడా. అంటే ఒకళ్ళు మనల్ని ఐ వాంట్ యూ అని అడిగితే అడిగే హక్కు వాళ్ళది అనుకో, వాట్ మనీ కొట్టాల్సిన అవసరం లేదు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి, రైట్, అంతే. కొన్ని రోజుల తర్వాత మన బిహేవియర్ వాళ్ళు సంవత్సరాలు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు దెన్ దే ఫీల్ దట్ ఓకే మనం ఈ అమ్మాయిని అనవసరంగా ఆ రోజు తప్పుగా అడిగాము, సో షీఈ్ నాట్ మై కైండ్. వాళ్ళే నాకు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. సో స్టిల్ దే ఫీల్ దట్ షీఈ్ అవర్ ఓన్ గర్ల్. ఇండస్ట్రీ అనేది నాకు ఆబ్వియస్లీ ఈరోజు మాధవీలత అనే పేరు పబ్లిక్కి తెలియడానికి కారణం సినిమానే అండి. ఆ రెస్పెక్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది. నాకు తిండి పెట్టింది అంటే నా మొదటి తిండి పెట్టింది టీవీ ఇండస్ట్రీ అయినప్పటికీ కూడా ఇప్పటికీ నేను స్టిల్ ఐఎమ్ గెటింగ్ సమ్ ఈవెంట్స్, సమ్ డిజిటల్ యాడ్స్ అవన్నీ వస్తున్నాయి. ఈరోజు మీరు కూర్చోబెట్టి మాట్లాడగలుగుతున్నారంటే సినిమా ఇండస్ట్రీ ఇచ్చిన బ్రాండే నాకు. దాన్ని కాదని నేను తప్పుని ఖండిస్తాను తప్ప ఇండస్ట్రీని కాదు. చెట్టులో పురుగుల్ని ఖండిస్తాను, చెట్టుని చంపేయాలని నేను ఎప్పుడూ చెప్పను. సో అది వాళ్ళు నమ్మారు కాబట్టే ఈరోజు నాకు నేను ఖండించండి, ఎందుకంటే ఇలా ప్రతిసారి ప్రతి ఒక్కరు అంటూనే ఉన్నారు ఖండించాల్సిన బాధ్యత మీకు ఉందంటే అది నచ్చింది వాళ్ళకి, సో ఖండించారు. ఇప్పుడు ఆయన సారీ చెప్పారండి, కానీ మీరేం డిమాండ్ చేస్తున్నారు? యాక్చువల్లీ ఆయన సారీ చెప్పాలనో ఇంకోటనో కాదు, ఆ సారీని మీరు దయచేసి మీరు వినాలి. నేను తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు, కానీ మీ అందరూ అంటున్నారు కాబట్టి ఇందాక చెప్పాను, మీ అందరూ అంటున్నారు కాబట్టి మై అపాలజీస్ టు హర్. ఏదో పాపం ఆ అమ్మాయిని అనాల్సిన అవసరం నాకేంది, ఏదో బతుకు తెరువు కోసం చేసుకుంటూ ఉంటారు. వాట్ డస్ ఇట్ మీన్స్ అగైన్ కంటిన్యూషన్? బిఫోర్ వీడియోలో వాళ్ళేదో బతుకు తెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి ఇలాంటి మాటలన్నీ చెప్పించారు. అగైన్ సారీలో కూడా బతుకు అంటే హీఈస్ కంటిన్యూయింగ్ విత్ ద సేమ్. షీఈస్ దట్ ఓన్లీ. నేనేదో జాలిపడి అపాలజీస్ చెప్పాను, నాకు ఆ జాలి అక్కర్లేదు, నేను జాలిపడే స్థితిలో లేను కదండి, నాకు ఆ అపాలజీస్ అక్కర్లేదు. బట్ మనిషిలో ఒక మార్పు, అరే ఒక ఆడపిల్లని అన్యాయంగా ఇలా అనకూడదు. నిజంగా ఆయన ఒక ప్రాస్టిట్యూట్ దగ్గరికే వెళ్ళారనుకోండి, అరే ఆమె వల్ల నేను సుఖాన్ని పొందాను కాబట్టి నేను ఆమెను ఏమీ అనకూడదు, బికాజ్ నేను కూడా అదే కాబట్టే కదా పోయినాను అనుకుంటారు. గౌరవం, వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎవరైనా సరే.
అసలు నాకు సంబంధమే లేని మనిషి ఆయన, నాకు సంబంధం లేని పని. నేను ఎక్కడో నేను బెంగళూరులో నా పని నేను జాబ్ చేసుకుంటూ మాడిపోయిన మసాలా దోశ తింటుంటే నా మీద ఎందుకు పడ్డాడు ఆయన అంటారు. నువ్వే కదా వీడియో చేసావంటే నేను బరాబర్ చేస్తాను అబ్బా, నేను తాడిపత్రి గురించి చేస్తా, అనంతపురం గురించి చేస్తా, గోదావరి జిల్లాల గురించి చేస్తా, మా ఊరు గురించి కూడా చేస్తా. మా ఊరు ఒక్కటి చాలా పుణ్యాత్ములు ఉండే ఊరని నేనేం చెప్పను. మా అమ్మ నాన్న పుట్టిన ఊరు గురించి నిజంగా తప్పు జరుగుతుంటే ఇక్కడ తప్పు చేస్తున్నారని చేయగలిగే ధైర్యం నాకు ఉంది. నేను ఇండియన్ సిటిజన్, ఆ ఊరు గురించి ఈ ఊరు గురించి మాట్లాడకూడదు అని ఎక్కడుందో చూపించండి నాకు. అరే అమెరికా గురించి కూడా మాట్లాడతాం మనం, వాళ్ళ దేశం గురించి మాట్లాడే రైట్ ఏముందని మనం మాట్లాడతాము. చాలా చెప్పుకుంటే నాకు ఓన్లీ అంటున్నారంట కదా, అక్కడెక్కడో కర్ణాటకలో ఎట్లా మాట్లాడుతుందని. సరే నాకు కర్ణాటక ఒక ఆధార్ కార్డు, కర్ణాటక ఒక పాన్ కార్డు, కర్ణాటక ఒక ఏమంటారు ఓటర్ కార్డు, కర్ణాటక ఒక పాస్పోర్ట్ ఇవ్వమని చెప్పండి, ఓన్లీ అక్కడే మాట్లాడుకుంటా. లేదు కదా, ఇండియా వైడ్ ఒకటే కదా ఉంది, కాబట్టి నేను మాట్లాడతాను. సో ఇప్పుడు ఈ అంశం రాజకీయ కోణంలో తెరదీసింది అనుకోవచ్చా? 100% అండి. ఇది అంటే వాళ్ళకి ఏమైందో తెలీదు, ఎందుకు అలా అనాలనిపించిందో తెలీదు. డెఫినెట్గా ఇది రాజకీయంగానే వాళ్ళు మెన్షన్ చేశారు. సో అందుకే నేను లీగల్లీ ప్లస్ పొలిటికల్లీ నాకు కావాల్సింది నేను అడుగుతాను. ఆ డిమాండ్ ఏంటి? అదే నేను నా డిమాండ్లు ఏం పెట్టుకోలేదండి. నేను అనుకుంది ఒక్కటే, నేను ఆడవాళ్ళ కోసం వీడియో చేశా. ఆయన అదే వీడియోలో ద్వంద్వంగా మాట్లాడారు. ఏంటి అంటే ఇది కూడా జిగుప్సాకరంగా ఉంది, ఇదేనా ఒక లేడీకి ఇచ్చే రెస్పెక్ట్, అంటే పార్టీకి వెళ్ళొద్దు అంటే లేడీకి రెస్పెక్ట్ ఇచ్చినట్లు కాదట. మరి ఈయన మన లేడీని ఏం మాట్లాడారు? దీన్నే పెద్దోళ్ళు సామెత చెప్తారు అనుభవంతో, అమ్మని తిట్టబాకరా నీ అమ్మ నాయాలా అన్నాడంట ఓ పెద్ద మనిషి. తిట్టొద్దంటూనే ఇక్కడ అమ్మని తిట్టాడు. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నారు, మా ఊరు ఆడవాళ్ళ గురించి ఏం చెప్తారు, ఇదేనా మీరు లేడీకి ఇచ్చే, మీరు వీడియో చూడండి, ఇదేనా లేడీకి ఇచ్చే గౌరవము అంటూనే ఇది వేరే ఆడది, మా ఊరు వాళ్ళే మంచి ఆడవాళ్ళు, ఇక వేరే వాళ్ళు ఎవ్వరు మంచి ఆడవాళ్ళు కాదు. మరి ఈ ద్వంద్వం ఏంటి అంటే ద్వంద్వనాలిక వ్యవహారమే కదా ఇది. సో నేను ఏమీ ఆశించట్లే. నా గురించి నా మీద బూతులు మాట్లాడినప్పుడు, నేను హర్ట్ అయినప్పుడు నా కోసం నేను ఫైట్ చేసుకోకపోతే రేపు పొద్దున్న నాకు ఇంకొక అమ్మాయి గురించి మాట్లాడే అర్హతే లేదు నాకు. నేను ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తాను కదా ప్రీచ్ చేయడానికి. రేపు పొద్దున్న నేను ఇంకొక అమ్మాయికి మళ్ళీ సేఫ్టీ వీడియో, సెక్యూరిటీ వీడియో చెప్పి అమ్మాయిలు ఆడపిల్లలు అందరూ రావాలి ధైర్యంగా పోరాడంటే చాలా రాలే మూసుకోమ్మా, లేదా పెద్ద రౌడీలు అంటే వాళ్ళు అనగానే నువ్వు నోరు మూసుకొని ఉన్నావు, ఇప్పుడు మళ్ళీ వచ్చి పెద్ద పోరాటం చేయాలంట, ఏమో పెద్ద ఝాన్సీ రుద్రమా అని చెప్పేసి నన్నే తిడతారు. ఇప్పుడు మీకు మెసేజ్లు కూడా వస్తున్నాయిగా, పెట్టుకోక వాళ్ళతో పెట్టుకుంటున్నాను కానివ్వండి, ఏం చేస్తారు, మహా అయితే చంపేస్తారు కదా. నా చావన్నది ఆయన రాసి పెట్టలేదు కదా, ఆయన చేతిలో రాసి పెట్టి అంటే అది కూడా నా తలరాతలో ఉందని నేను నమ్ముతాను. నా కర్మల్ని పట్టే పుట్టుక నేను అడిగి మా అమ్మ నాన్నలకి పుట్టలేదు, వీళ్ళకే పుడతాను దేవుడా ప్లీజ్ నాకు పుట్టించని నేను అడగలే. దేవుడా నేను ఇట్టే చచ్చిపోతాను అడిగే హక్కు కూడా నాకు లేదు. నాకు ఎలా మరణం రాసి ఉంటే అలానే మరణం జరుగుతుంది. అది వీళ్ళ చేతిలోనే రాసి ఉంటే లెట్ ఇట్ బి. మంచి కోసం ప్రాణం వదలడానికి నేను ఎప్పుడు గర్వంగానే ఫీల్ అవుతాను. నేను చిన్నప్పుడే ఫిక్స్ అయిపోయినాను. మా అమ్మ అట్లే చెప్పి పెంచింది. భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ని చూపించి పెంచింది. ఇది స్వతంత్ర పోరాటం కాకపోయినా ఆడపిల్లగా నేను నా వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఇది నాకు పెద్ద పోరాటమే. సో ఆ పోరాటంలో అలాంటి వాళ్ళతో పెట్టుకున్నావు. ఆల్రెడీ ఇంతకుముందు కూడా అన్నారు, ఏంటి చర్మం ఒలుస్తారంట, చచ్చిపోతామంట, మా ఊరి పొలిమేరలో ఒక అడుగు పెట్టు, ఇట్లా అంతా అన్నారు. నేను సీఎం దగ్గర నుంచి పిఎం వరకు కంప్లైంట్స్ చేస్తా. నాకు న్యాయం జరగలేదంటే అదే పొలిమేరల్లోకి వెళ్ళి వాళ్ళ ఊర్లోనే కూర్చుంటా. ఎట్లా చర్మం ఒలుస్తారో నేను చూస్తా. నాకెందుకు ఎవరన్నా అలా అంటే నాకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎలా చర్మం ఒలుస్తారు, ఎలా చంపేస్తారు. ఇప్పుడు నా చావు నా కళ్ళతో చూసి నేను చచ్చిపోతా. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ అండి. ఇప్పుడు జేసీ బ్రదర్స్ అంటేనే కొంచెం ఆ ఎమోషన్, ఆయన ఎప్పుడు కూడా మాట్లాడే విధానం అలానే ఉంటుంది అనేది మనకు తెలుసు. సో దాన్ని అనుకోవచ్చు కదా అనేది మీకు కొందరు చెప్పుంటారు, బట్ దాన్ని కూడా మీరు కన్సిడర్ చేయట్లా. నాకు కూడా బూతులు వచ్చండి, నాకు భలే కోపం. అదే డెఫినెట్గా అదే ఆ మాట అనకూడదు. ఆయన కోపం ఎక్కువ, నాకు ముక్కు మీద కోపం చాలా ఎక్కువ. నా ఫ్రెండ్స్కి నేను మీడియాలో చూపించనేమో, బాగా కంట్రోల్లో పెట్టుకొని మేబీ మీడియా ముందు అట్లా కొంచెం సాఫ్ట్ నేచర్ బిహేవ్ చేస్తానేమో నేను. కానీ నేను ఎప్పుడు ఉప్పు నిప్పులాగా ఉంటా కాదు, నిప్పు మీద వేసిన ఉప్పులాగే ఉంటాను నేను. చిట్టపట్ట అంటూ ఉంటాను. మరి నాకు కూడా వస్తాయి కదా మాటలు. ఓకే, కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. నా బ్రెయిన్ మీద నాకు కంట్రోల్ ఉంది. నేను పబ్లిక్ కెమెరాల ముందు మాట్లాడుతున్నప్పుడు నా బ్రెయిన్కి నాకు కంట్రోల్ ఉంది. వాళ్ళ కంట్రోల్ లేదు అంటే దట్స్ దేర్ ప్రాబ్లం, ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. ఐ ఆమ్ హర్ట్. మాకు అలవాటు, నేను తిడతామంటే నాకు అలవాటు లేదు తిట్టించుకోవడం, నేను హర్ట్ అయ్యా.
సీఎం గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కలుస్తా అంటున్నారు. అంటే ఏంటి, పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలనేది ఏమన్నా నేను ఈ చర్యలు తీసుకోవాలి? నేను అసలు నా కంప్లైంట్లో కూడా మీరు ఈ చర్యలు తీసుకోండి, ఆ చర్యలు తీసుకోండి, నేను ఏది కాదు. మరి ఏం కావాలి అంటే నా కోసం నేను పోరాటం చేసుకుంటున్నా. ఏం కంక్లూజన్ ఉండాలి కదా, ఏదో ఒక అంతిమ లక్ష్యం. అంటే అట్లీస్ట్ ఆయన పిల్లలు, ఇప్పుడు ఆయన కొడుకు ఎమ్మెల్యే, అరే మా ఫాదర్ ఇలా అని ఉండకూడదు. ఒక ఎమ్మెల్యే, బాధ్యత గల ఎమ్మెల్యే, ఒక కాన్స్టిట్యున్సీని రిప్రజెంట్ చేస్తున్నాడు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎంతోమంది ఓట్లేసి గెలిపించుకున్నారు. ఒక మహిళ మీద మా నాన్నగారు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. బీయింగ్ అన్ పబ్లిక్ సర్వెంట్ ఇది నేను యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పాల్సిన బాధ్యత ప్రజాసేవకుడిగా ఆయనకుంది. కానీ ఆయన కూడా కండెమ్ చేయలేదు. మరి ఎలాంటి లీడర్స్ని మనం ఎంచుకుంటున్నాము, ఎలాంటి లీడర్స్ ప్రజానాయకులుగా ఉంటున్నారన్నది ఏం ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నారు? సో కాబట్టి నేను అడగాలనుకున్నది అదే. ఎప్పుడు కూడా వాళ్ళు కానీ వాళ్ళ ఫాలోవర్స్ తీసుకొచ్చి చూపించారంట. అది చూడ ఆ పిల్ల రోజా పూలు జల్లుకొని మొనుకొని ఫోటో. అంటే ఎప్పుడో 16 ఏళ్ల క్రితం సినిమాలో ఒక పాటలోని ఒక ఫోటో ఏరి గూగుల్లో కూడా వెతికితే తప్ప అది కనిపించదు అసలు ఆ ఫోటో. దాన్ని ఏరుకొని తీసుకొచ్చారంటే ఎంత నీచమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఆయన పక్కన ఉన్నారు. వీళ్ళకు ఈయన ఇన్స్పిరేషన్ అవుతున్నాడు కదా. అలాంటి కనీసం ఇప్పుడు ఆయన్ను చూసి ఒక 10 మంది ఓహో మేము ఇలా అంటే ఆడపిల్లలు ధైర్యంగా పోరాడతారు, మేము అనకూడదు అని ఇది కంట్రోల్లో పెట్టుకొని, దీన్ని కంట్రోల్లో పెట్టుకొని ఒక 10 మంది ఉండగలిగితే నేను నా కోసం చేసుకునే ఫైట్ నెరవేరినట్టే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, నన్ను చూసి ఒక్క ఆడపిల్ల ఇన్స్పైర్ అయితే చాలు అని. అలాంటిది ఈ ఇన్సిడెంట్ వల్ల ఓ 10 మంది మగాళ్ళు నోరు జారాలంటే ఆలోచించాలి అనుకుంటే అప్పుడు నేను సక్సెస్ అయినట్టు. మీరు చెప్పిన వెర్షన్లో అయితే ఇక ముందు మాట్లాడేటప్పుడు ఇలాంటివి రాకూడదు అనేది అదే కదా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రైవేట్గా మాట్లాడవచ్చు, పబ్లిక్గా అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉండే దట్టు ప్రజానాయకులు ఇలాంటి పదాలు వాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఖచ్చితంగా ఉండాలి. అది కరెక్ట్ కాదు. తిట్టుకోవాలనిపిస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టుకోమనండి, బయట వాళ్ళని తిట్టకూడదు. ఆయన కూడా నా వయసు రీత్యా నాకు అసలు ఇప్పుడు ఏమొస్తుంది దాని అలా అనటం వల్ల కూడా అని చెప్పేసి అవి ఆ బయటలో మెన్షన్ చేశారు. నైస్ అండి. మన భారతీయ సంప్రదాయాల ప్రకారం, సంస్కృతి ప్రకారం 60 దాటిన తర్వాత అన్నింటికి వదిలేసేసి భవబంధాలు తెంచుకొని 60 తర్వాత కృష్ణారామ అనుకుంటూ ఉండమని చెప్తూ ఉంటాయి. కృష్ణారామ అనుకునే వయసు రీత్యా ఆవేశం ఎందుకు వస్తుందండి? కృష్ణారామ అనుకుంటే ప్రశాంతత కదా రావాలి, కోపం తగ్గాలి, 10 మందికి మంచి చెప్పాలి, మన వాళ్ళకి మనవరాళ్ళకి శాంతి పాఠాలు కదా చెప్పాలి. ఆ వయసులో 74 ఏళ్ల వయసులో శాంతి పాఠాలు కదా వస్తాయి. ఆవేశం ఎందుకు వస్తుంది? ఇప్పుడు కుర్రాళ్ళకు ఆవేశం వస్తుంది, బ్లడ్ మరుగుతున్నప్పుడు వస్తుంది, మరిగే బ్లడ్డే లేనప్పుడు ఆవేశం ఎందుకు వస్తుందండి? అంటే ఫైనల్ కంక్లూజన్ మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇక ముందు అలాంటివి ఎవరితో మాట్లాడవద్దని తప్ప మిగతాది సారీ అంతేనా? నేను రియాలిటీలో బతుకుతా ఎప్పుడు, మీకు కూడా బాగా తెలుసు. మన దీనివల్ల ఒక అద్భుతాలు జరిగిపోతాయి, ఇప్పుడు ఏదో కొత్త ప్రభుత్వం వస్తే అద్భుతాలు చేస్తాయి. నో, మనం చేసే ఒక దానివల్ల ఇప్పుడు అతను నాకు సారీ చెప్పాలి, నా కాళ్ళు పట్టుకలే, ఇవన్నీ నాన్ సెన్స్, అవేవి జరగవు. మనిషిలో చిన్నపాటి పరివర్తన రాకపోయినా కూడా, వాళ్ళకు వస్తుందని నేను అనుకోవట్లేదు, కనీసం పరివర్తన రాకపోయినా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడేటప్పుడు ఈ బ్రెయిన్ని, ఈ నోటిని అదుపులో పెట్టుకోవాలి. లేదు అంటే ఆడపిల్లలు అణిగిమణిగి ఈ రోజుల్లో ఉండట్లేదు, వాళ్ళకున్న హక్కుల్ని వినియోగించుకుంటున్నారు. ఆడపిల్ల అంటే ఆదిశక్తి, ఆకాశంలో సగం అని మన పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారు కూడా ఏ రాక్షసుని వదిలిపెట్టలేదు, వాళ్ళకి ఉగ్రరూపమే చూపించింది. అది తీసుకొనే భారతదేశంలో బతకమన్నారు. ఈ యొక్క రుద్రరూపాన్ని, ఆడపిల్ల రుద్రరూపాన్ని కొంతమంది అహంకారపూరిత మగాళ్ళు భరించలేక ఆడవాళ్ళని తొక్కేయడం నేర్చుకున్నారు. కానీ మాకున్న స్వేచ్ఛను మేము వాడుకోవాలనుకుంటున్నాము. ఏంటి, లిమిటెడ్గా. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నేను ఖచ్చితంగా ఖండిస్తాను. నా కోసం నేను పోరాటం చేసుకుంటా. అట్లీస్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్లోకి వచ్చి పబ్లిక్ ఫీల్డ్లో పనిచేస్తున్న అమ్మాయిని అలాంటిదే అంటే మగాళ్ళే పనిచేయాలా? మీరు చూడండి, ప్రతి రంగంలో కూడా పబ్లిక్లోకి వచ్చి పనిచేసే అమ్మాయి అలాంటిది అనగానే ఆ అమ్మాయి భయపడిపోయి ఇంట్లో ఉండాలి. అంటే మొత్తం మగజాతే ఏలాలనుకుంటున్నారా? అంటే ఆడవాళ్ళకి సపోర్ట్ చేయని మగాళ్ళు లేరండి, చాలామంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు కాబట్టి అట్లీస్ట్ సర్వైవ్ అవ్వగలుగుతున్నారు. బట్ ఈ అహంకారంతో ఉంటారు చూడండి, వీళ్ళు తొక్కేయాలనుకున్న కాబట్టి ఇట్లాంటి మాటలు వస్తున్నాయి. అప్పుడు వాళ్ళ నోరు వాళ్ళు అదుపులో పెట్టుకుంటారన్నదే నా చిన్న ఆశ, అంతే. అదే ఎట్లా తెలుస్తుంది మీకు? ఆయన బహిరంగంగా ఏదన్నా బయట ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేకపోతే? నేను ప్రస్తుతానికి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. అసలు నాకు మీరు రెండో వెర్షన్ అడుగుతున్నారు, అతని సైడ్ నాకేంటి?
నేను నా గురించి చెప్తున్నాను. ఓకే. మీరు అతను ఏమంటాడు, అతను ఎలా రియాక్ట్ అవుతాడు, అతనిలో మార్పు వస్తుందా, అతను సారీ చెప్తాడా, ఇట్ డజంట్ మ్యాటర్ ఫర్ మీ. నేనేం చేయాలనుకుంటానో అది నేను చేద్దాం అనుకుంటున్నా. నేను దీన్ని సీఎం దగ్గర నుంచి పిఎం వరకు వాళ్ళ దృష్టికి నేను తీసుకెళ్లాలనుకుంటున్నా. ఇలా మహిళలకు అన్యాయం జరుగుతుంది, అబ్యూస్ చేయబడుతున్నారు. మేము మా వృత్తిలో ఎదగడం కోసం మేము ఎంతో కష్టపడుతుంటే మమ్మల్ని ఇలా అబ్యూస్ చేసి మా కుటుంబ సభ్యులందరినీ బాధ పెట్టి మానసిక క్షోభకు గురి చేసి మేము ఇంట్లో ఉండిపోయేలా చేస్తున్నారు. సో మళ్ళీ నేను పార్టీకి పని చేయాలంటే మా అమ్మ నాన్న భయపడ్డారు. ఓకే. చాలా భయపడ్డారు. ఎందుకంటే మా చుట్టాలందరూ మొత్తం ఆ ప్రాంతం వాళ్ళే కదా. రైట్. అక్కడ అనంతపూర్ దగ్గర నుంచి మొత్తం మార్కాపురం, గిద్దులూరు, నంద్యాల అందరూ మా చుట్టాలే ఉంటారు. అందరూ ఫోన్ చేసి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు తెలుసు, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు చెప్పాను. మా అమ్మ నాన్నలకు కూడా వయసు అయిపోయింది. నాకు ఫ్యామిలీ బాండింగ్స్ చాలా ఉన్నాయి. ఐ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. అలాని భయపెట్టినప్పుడు నేను ఇట్లాంటి వాటికి భయపడను. కానీ నా ఫ్యామిలీ వీక్ అయితే నేను చాలా వీక్ అయిపోతా. వీక్ అయ్యి చాలా సడన్ డిప్రెస్ అయిపోయి ఒక ప్యానిక్ అటాక్స్ వచ్చాయి నాకు బాగా. 2 రోజులు మళ్ళీ హాస్పిటల్లో వెళ్ళి మళ్ళీ నేను సైకియాట్రిస్ట్తో మోరల్ సపోర్ట్ తీసుకొని, బికాస్ మనిషిని నేను, నాకు కూడా ఒక సపోర్ట్ కావాలి. ఇంత తీసుకొని నేను గెట్ బ్యాక్ అయ్యా. మీదొకటి ఏడుస్తూ ఒకటి పెట్టారే, అది అప్పుడా హాస్పిటల్ తర్వాత? అవును, హాస్పిటల్ బయట రిలీజ్ చేశారు. ఆ రోజు దాని బిఫోర్ డే అంతా హాస్పిటల్లో స్టిల్ యూ కెన్ సీ ద నీడిల్స్. ఓకే. ఓకే. యా. సో ఇదంతా ఒక వారం రోజులు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇట్లా షివరింగ్స్ వచ్చేవి. బికాజ్ ఎందుకంటే మా అమ్మ ప్యానిక్ అయింది. ఓకే. సో మనకున్న ఎమోషనే అమ్మ. మా అమ్మ ప్యానిక్ అయితే నేను ప్రపంచంలో ఎవడొచ్చినా చంపుకో అనేంత రోషం ఎక్కువ నాకు. కానీ మా అమ్మ వీక్ అయిపోయింది అనుకో, నేను తీసుకోలేను. సో ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది. సో మగవాడికి తల్లి భార్య ఎంత ఎమోషనో, ఆడపిల్లకి తల్లి తండ్రి ఎమోషన్. వాళ్ళు వీక్ అయ్యేసరికి నేను చాలా వీక్ అయిపోయా. మళ్ళీ నన్ను నేను స్ట్రెంత్ బ్యాక్ చేసుకొని మా అమ్మకి స్ట్రెంత్ ఇచ్చేసేసి దెన్ నేను ఇక్కడికి వచ్చాను. సో నెక్స్ట్ కార్యాచరణ ఏంటండి? ఇప్పుడు మాది అయిపోయింది, దీని తర్వాత నెక్స్ట్ ఎందుకంటే సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసే సినిమా వాళ్ళంటే సినిమా వాళ్ళు ఇట్లా అన్నాడు ఆయన. సో కాబట్టి కండెమ్ చేయాలి. ప్రతిసారి సినిమా వాళ్ళు ఆడపిల్లల మీద జరుగుతున్నప్పుడు కండెమ్ చేస్తున్నప్పుడు సొసైటీలో కూడా నోరు దురుసు ఉన్నప్పుడు, అమ్మో మా వాళ్ళు ఏమి నోరు మూసుకోవట్లేదు, సినిమా వాళ్ళు ఏమి ప్రతిదానికి నోరు మూసుకొని ఉండట్లేదు, వాళ్ళు కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నారు, ఎందుకు వాళ్ళ జోలికి వెళ్ళడము, వాళ్ళకు ఒక సంస్థ ఉంది, ఆర్గనైజేషన్ ఉంది, ఆర్గనైజేషన్ త్రూ ఖండిస్తున్నారు అని. తర్వాత చట్టం, న్యాయం, ఈ రెండింటి పరిధిలో నేను వెళ్తున్నాను. ఓకే. ఆ తర్వాత పొలిటికల్లీ, ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక సీఎం. సో చట్టం వాళ్ళ చేతిలోకి తీసుకోకపోయినా చట్టం పరిధిగా వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, డీసీఎం. అదే చెప్తున్నాను, సీఎం, డీసీఎం అనిత గారు, ఆవిడ కూడా ఉమెన్, మా పార్టీ ప్రెసిడెంట్ ఉమెన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉమెన్, అండ్ మోదీ గారు, అమిత్ షా పర్టికులర్గా ఉమెన్ కోసమే ఒక టీంని పెట్టారు ఆయన. ఎందుకంటే ఫర్దర్గా 33% రిజర్వేషన్ నెక్స్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి, సో హీ వాంట్స్ టు గివ్ ఇంపార్టెన్స్ టు ఉమెన్ ఇన్ పాలిటిక్స్. సో అక్కడ నేను మా పార్టీ అందరికీ కూడా నేను అఫీషియల్గా నేను కంప్లైంట్ చేయబోతున్నాను. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా కలిసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఎందుకంటే ఆయన 2 in 1, ఇప్పుడు అటు పొలిటికల్గా కావచ్చు, ఇండస్ట్రీ పరంగా రెండు చూసుకున్నా మీకు యాక్సెస్ ఈజీగా ఉంటుంది కదా. అవును, అంటే కలుస్తానా లేదా కాదు, ఖచ్చితంగా నేనైతే అఫీషియల్గా అందరికీ కంప్లైంట్ పెట్టబోతున్నా. ఒక్కటి కూడా నా సొంత పదం నేను యాడ్ చేయట్లేదు, ఒక్క పదం కూడా మిస్లీడ్ లేదు. ఎందుకంటే విజువల్ ప్రూఫ్ కదా అది. సో విజువల్ ప్రూఫ్ ఉన్న వర్డ్స్ని నేను చేంజ్ చేయకూడదు, నా సొంత అభిప్రాయాలు పెట్టకూడదు. బట్ నేను సైకలాజికల్గా ఎంత హర్ట్ అయ్యాను, నా ఫ్యామిలీ ఎంత హర్ట్ అయింది మాత్రమే మెన్షన్ చేస్తున్నా. అంటే మీరు కోరుకుంటుంది ఎవరైనా సరే పబ్లిక్ డొమైన్లో ఉన్నోళ్ళు వాళ్ళు మాట్లాడేది ఏదైనా సరే ఒక లిమిట్ కోల్పోయి మాట్లాడకూడదు. అవును, ఒక లిమిట్లోనే ఉండాల్సిందే. ఎందుకంటే అండి, ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి రాగానే వీళ్ళు సినిమా వాళ్ళు, సినిమా అమ్మాయిలు అంటే ఇంతే, ఎందుకంటే వీళ్ళు పైకి రాకూడదు, లేదా ఒక బ్రాండ్ వేసేసేయాలి వీళ్ళు ఇంతే అని. నేను ఇంతే అన్నప్పుడు అదే సినిమా ఇండస్ట్రీలో చేసుకుంటా, అవుట్ ఆఫ్ ద సినిమా ఇండస్ట్రీ ఎందుకు? ఆ లోపల 4 గోడల మధ్య చేస్తే ఎవరికి తెలియదు కదా. ఓకే, తెలిసింది అని అనుకున్నా సరే ప్రూఫ్లు ఉండవు ఎవరికి. ప్రూఫ్లు ఎందుకు వదులుతా బయట? నేను ముక్కలు తిన్నాం కదా బొక్కల మెల్లో వేసుకుని తిరుగుతామా? బట్ ఒక థాట్ ప్రాసెస్ ఉంది కదా. బట్ పాలిటీషియన్స్ కూడా అలా ముందుకొచ్చి మాట్లాడితే వాళ్ళ ప్రజలు నిజమే కదా అని, మా లీడర్కి అన్నీ తెలుసు, మా లీడర్కి ఎంత నెట్వర్క్ ఉంటుంది అని చెప్పేసి ప్రజలు కూడా దాన్నే నమ్మి ఫర్దర్గా ఇంకొకళ్ళు ఆయన ఫాలోవర్స్, రేపొద్దున ఇంకో పొలిటీషియన్స్ అయితే దిస్ ఈజ్ హౌ మా లీడర్ అప్పట్లో చెప్పాడు కాబట్టి ఇదే ఇక్కడ జరుగుతుంది అని చెప్పి వాళ్ళు కూడా అనుకుంటారు కదా.
అండ్ సినిమా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిన వాళ్ళు డిఫరెంట్ సెక్టార్స్లో వర్క్ చేస్తున్నారు చాలామంది అమ్మాయిలు. నాట్ ఓన్లీ పాలిటిక్స్, బ్యాంకింగ్లో జాబ్ చేస్తున్నారు, అండ్ ఫినాన్స్ దాంట్లో చేస్తూ ఉన్నారు, బిజినెస్లో చేస్తూ ఉన్నారు, బ్యూటీ రంగం, ఫ్యాషన్ రంగం, ఎన్ని అంటే ఎవరికి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో అన్నింటి మీద వర్క్ చేసుకుంటున్నారు. ప్రతి చోట పాయింట్అవుట్ చేసి దీస్ పీపుల్ ఆర్ లైక్ దట్. స్మృతి ఇరానీ గారు కూడా ఒకసారి పార్లమెంట్లో, ఐ థింక్ పార్లమెంట్లోనో లేకపోతే ఒక ప్రెస్ మీట్లోనో చెప్పడం జరిగింది, మా విధానాలను విమర్శించండి, కానీ మా విధానాలను విమర్శించడానికి మీ దగ్గర పాయింట్స్ లేక సినిమాలో పాత్రల మీద లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం చేస్తూ ఎందుకు అంటే మీకు దమ్ము లేదు మా విధానాల మీద విమర్శించడానికి, అందుకు ఇలా పాత్రల మీద విమర్శిస్తూ ఉంటారు. లేదంటే వీళ్ళ క్యారెక్టర్ ఇంతే, అలా అనే వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అన్నది నాకు ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. సో ఈ విషయంలో తగ్గేదే లేదు లేదు అండి. బికాజ్ నేను ఒక్కటే చిన్నప్పటి నుంచి నాది ఒకటే నేచర్, ఆమె ఫైటర్. నేను వేరే వాళ్ళ కోసమే ఫైట్ చేస్తుంటా, నాకు అక్కర్లేకపోయినా సరే. అందులో నాకు తిండి రాదు, రూపాయి ఏమీ రాదు, పైగా నా టైం బొక్క, టు బీ ఆనెస్ట్లీ. బట్ నాకే జరిగినప్పుడు నేను నా కోసం ఫైట్ చేసుకోకపోతే నేను లైఫ్లో ఇంకొకసారి ఆడపిల్లలు అందరు ధైర్యంగా ఉండాలి, ఫైట్ చేయాలి, మీకు ఏదైనా జరిగితే మీరు ముందుకెళ్ళాలి అని చెప్పాలంటే ఒక్క అమ్మాయి రేపొద్దున అంటదని కాదు, ఇన్ కేస్ అక్క నీకు జరిగినప్పుడే నువ్వు నోరు మూసుకొని ఉన్నావు, అవతల పెద్దోళ్ళని మరి మాకు చెప్తున్నావు అంటే నా మొహం ఎక్కడ పెట్టుకోవాలి? బట్ అలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని కాదు, బేసిక్గా నా నేచర్ ఏంటంటే నేను వేరే వాళ్ళని అంటేనే ఊరుకోను, నన్ను అంటే అస్సలు ఊరుకోను. ఐ హ్యావ్ టు ఫైట్ ఫర్ మై సెల్ఫ్. అప్పుడే నన్ను నేను గుర్తించుకోగలుగుతా, నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది అని నన్ను నేను ప్రౌడ్గా ఫీల్ అయితేనే నేను ఇంకొక అడుగు ముందుకేస్తాను. సో దట్ అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.